కాబట్టి ఇప్పటికైనా కూర్చొని మాట్లాడి మేము కాంగ్రెస్ పార్టీ విధానపర నిర్ణయాల్లో దేశ రక్షణ ప్రాథమికంగా తీసుకొని మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు కాంగ్రెస్ పార్టీ. డైరెక్ట్ ఒకసారి బాజీ గారి దగ్గర. బాజీ గారు, ఇన్ఫ్యాక్ట్ ఈ హకీంపూర్ సెంటర్ దగ్గర రోహింగ్యాలని ఫైండ్ అవుట్ చేయడం, అంటే బీఎస్ఎఫ్ వాళ్ళు ముందర ఫైండ్ అవుట్ చేసి మర్యాదగా మీరు రోహింగ్యాలు కదా వెళ్ళిపోండి, మేము అక్కడ డిపోర్ట్ చేస్తాం, ఎదురు తిరిగారనుకోండి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు. సరే అంతవరకు తీసుకుంటారు, ఓకే. కానీ తిండి దండకు కదా ఇప్పుడు వాళ్ళని చట్టపరం అని చెప్పి 7 ఏళ్ళు 14 ఏళ్ళు జైల్లో పెట్టి ఎవడికి మీరు నేను కట్టిన ట్యాక్స్ డబ్బులతోటి వాళ్ళకి తిండి పెట్టడం ఏంది? 2, జిహాదీ ముఠాల వాళ్ళని ఫైండ్ అవుట్ చేశారు. 3, టెర్రర్ గ్రూప్స్ని. మీకు తెలుసో తెలీదో లాస్ట్ వీక్ ఢాకాలో సిఐఏ ఆధ్వర్యంలో మొత్తం ఉగ్రవాద ముఠాల నాయకులందరూ కలిశారు. ఎందుకంటే ఒక సుస్థిర ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో ఏర్పడటం అనేది వాళ్ళకి నచ్చలా. ఏదో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి 15 ఏళ్ల పాటు మమతా బెనర్జీ గారు గౌరవంగా సహకరించి కావాల్సినంత అన్రెస్ట్ క్రియేట్ చేసి మొత్తానికి విధ్వంసం సృష్టించారు. సొరంగాలు ఏంటంటే నాకు అర్థం కాదు. వాడు ఉండేది ఇక్కడ, వాడికి 3-4 భార్యలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి. ఆ సొరంగాలు ఎవరి కుటుంబానికి వాళ్ళకి సొరంగం వేసుకోండి. ఏంది విచ్చలవిడతనం? ఇన్నాళ్ళు ఏం చేశారు? బీఎస్ఎఫ్నేమో పని చేయనీలా, ఆవిడ ఏరియా ఎక్స్టెండ్ చేసుకుంటే ఆవిడ ఇవ్వాలా. అటు చూస్తేనేమో చూసి చూడనట్టు పొమ్మని అక్కడ వెస్ట్ బెంగాల్ పోలీస్కి డైరెక్షన్స్. వాళ్ళందరూ టీఎంసీ కార్యకర్తలు, అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, ఇప్పుడు టీఎంసీ కార్యకర్తలు అయిపోయారు. ఒకే చోట ఎస్ఐగా చేరి అదే జిల్లాలో ఎస్పీగా రిటైర్ అయిన వాళ్ళు ఈ 50 ఏళ్ళలో చాలామంది ఉన్నారట. ఆ లెక్కలు కూడా బయటికి తీస్తున్నాడు సువేంద్ర అధికారి. ఇంత అరాచకం ప్రబలిన తర్వాత ఇదంతా కూడా కాంగ్రెస్ ఇనాక్షన్ వల్ల ఏర్పడిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం నుంచి దాపురించిన దరిద్రాన్ని మమతా బెనర్జీ కొనసాగిస్తూ దాన్ని పరిపుష్టం చేసింది. ఇవాళ ఈ నెత్తికెత్తుకొని తిరుగుతున్నాం. ఉగ్రవాద ముఠాలకి ఏంటంటే వాళ్ళు మళ్ళీ ఇక్కడికి చొరబడి, ఆయన బంగ్లాదేశ్ ఫారిన్ అఫైర్స్ డిప్లొమాట్, ఆయన ఏం మాట్లాడతాడు? మనం చేసుకుంటే ఆయనకేంటంటే అభ్యంతరం, ఆయనకేంటి కడుపు నొప్పి? ఇప్పుడు బోర్డర్ ఫెన్సింగ్ అనేది కంపల్సరీ చేయాలి సార్. అట్లాగే బిఎస్ఎఫ్ సిస్టమ్ని బలోపేతం చేయాలి. చొరబాటు సిస్టమ్ చేసే వాళ్ళని నియంత్రించాల్సిందే. దానికి ఎవరు కాదంటలేదు, మేము కాదంటలేదు దాన్ని. ఖచ్చితంగా అట్లాగే ఏదైతే టెర్రరిజం యాక్టివిటీస్ చేసే వాళ్ళని మెడబెట్టి బయటకు గెంచాలి, పట్టుకొని చర్యలు తీసుకోవాల్సిందే. అలాంటి యాక్టివిటీస్ని ప్రోత్సహించమండి. కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా మా రాహుల్ గాంధీ గారు కానివ్వండి, అగ్రనాయకత్వం ఎప్పుడు కూడా ఎక్కడా కూడా టెర్రర్ యాక్టివిటీస్ని ప్రోత్సహించినట్టు చెప్పండి. శ్రీనివాస్ గారు అంటున్నారు కాంగ్రెస్ మాట్లాడదని. కాంగ్రెస్ అనేక సార్లు చెప్పాం, దీన్ని మేము చొరబాటుదారుల్లో ఇలాంటి ఇల్లీగల్ వాటిని మేము ప్రోత్సహించాం. కాకపోతే ఏంటంటే నేను చెప్పే పాయింట్ ఒకటే, ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ లేనప్పుడు వాళ్ళని బయటికి బలవంతాన పంపేయడం అనేది మానవతా దృక్పథం కోణంతో కరెక్ట్ కాదు. దీని విషయం కోసం మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నా. అంతే తప్పించి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ సంపదల్ని వనరుల్ని ఎంజాయ్ చేస్తూ ఉండి అందులో ఏంటంటే ఇంకొకటి ఏంటి, ఈ 12 ఏళ్ల కాలంలో చొరబాటుదారులు రాలేదా? బంగ్లాదేశ్ నుంచి కానివ్వండి, ఇటు నేపాల్ నుంచి కానివ్వండి, ఇటు చైనా బోర్డర్స్ నుంచి కానివ్వండి, చొరబాటుదారులు ఈ 12 ఏళ్లలో ఎందుకు నియంత్రించలేకపోయారు? అనేక ఎవిడెన్సెస్ ఉన్నాయి. చొరబాటుదారులు అంత ముందే వచ్చారా? ఇప్పుడు వస్తున్నారు. మేమేమంటున్నామంటే మీరు నియంత్రించండి, లోపలికి రానివద్దు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి. మమతా బెనర్జీ చేసింది అనేది వదిలేండి, అది మా పార్టీకి సంబంధించింది కాదు. ఆవిడ తన యొక్క రాజకీయ స్వార్థం కోసం ఆవిడ ఏదో చేసింది. మా కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు పరిపాలించిందండి? ఎన్నో సంవత్సరాల క్రితం, పూర్వం. అప్పట్లో 1971 అప్పుడు మీరు చేసిన దాని పర్యవసానమే కదా ఇదంతా. మీరు ఎలా చేసి ఆ రోజు వెస్ట్ బెంగాల్లోనూ అస్సాంలోనూ మీ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవడం కోసం, జస్ట్ గో బ్యాక్ టు ద హిస్టరీ సార్. నేనేం చెప్పట్లేదు, చరిత్ర మీరు వెళ్ళండి, చరిత్రే చదవండి, చరిత్రలో ఉన్నదే చెప్పండి. నేనేమి దాని మించి ఒక్క అక్షరం కూడా ఎక్కువ చెప్పట్లా. కాంగ్రెస్ పార్టీ చేసిన అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల అక్కడి నుంచి చొరబాటుదారులు వచ్చారు. చొరబాటుదారులు మీరు అన్నట్టు కడుపుకు ఇంత ఒక ముద్ద తినడం కోసం వచ్చిన వాళ్ళతో మనకి ఇబ్బంది లేదండి. ఆ ముసుగులో వచ్చిన ఉగ్రవాదుల వల్ల ఏర్పడిన సమస్యలు ఇన్ని కావు. దాని గురించి నేను మాట్లాడుతున్నాను. అదే డిటెక్ట్ చేయమంటున్నాను నేను. ఇప్పుడు మన దగ్గర చాలా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, అదే డిటెక్ట్ చేయాలి మన ప్రభుత్వం చేయాల్సిన ఏంటి? ఎవరైతే రాంగ్ ఇంటెన్షన్ తోటి చొరబడి ఏదైతే విద్రోహ చర్యలకు పాల్పడే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా మెడబెట్టి గెంటేయాల్సిందే, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. వాళ్ళని అలౌ చేయమని ఎవరు చెప్తారు సార్? ఈ దేశంలో పుట్టిన వాళ్ళం కాదా మేమందరం? ఈ దేశం మంది, ఈ దేశభక్తి లేదా మాకు? మేము చెప్పం అట్లా. ఎవరైతే విద్రోహ చర్యలకు పాల్పడే టెర్రరిజం మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మనం అలౌ చేయకూడదు. దానికి కావాల్సిన
మన ఫోర్సెస్ ని బలోపేతం చేయాలి, బౌండరీస్ బలోపేతం చేయాలి, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయని సరిదిద్దాల్సిందే. మీరు అడిగే ప్రశ్నకి ఏంటంటే, అప్పట్లో మా కాంగ్రెస్ పార్టీ పరిపాలన రోజులు వేరు. ఆ రోజుల్లో అప్పటి పరిస్థితులను బట్టి ఎలా చేసి ఉండొచ్చేమో, అంతే తప్పించి ఓటు బ్యాంక్ కోసం కాదు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలన మానవతా దృక్పథంతో కొన్ని సాఫ్ట్ కార్నర్ చూపించి ఉండొచ్చు. కానీ ఇవాళ పరిస్థితులు వేరు. ఇవాళ పరిస్థితుల్లో ఇప్పుడు ఎప్పుడో 70ల్లోనో 70కి ముందో 60-70 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళని ఇవాళ నీ దగ్గర అప్పటి డాక్యుమెంట్ చూపించమంటున్నారు. ఇవాళ వాళ్ళు ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు పుట్టించుకొని ఉండొచ్చు, రేషన్ కార్డులు వగేరా అన్ని కూడా. కానీ నువ్వు 1970కి ముందు మీ తాతలు ముత్తాతలు ఇక్కడ ఒకటే పుట్టారు అని ఆధారం చూపించమంటే ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళు? ఆ కారణం చేత వాళ్ళు ఈ దేశవాడు కాదు, నువ్వు బంగ్లాదేశ్ వాడివి లేదా ఇంకో దేశం వాడిని పక్కకి తోసేస్తే అది కరెక్ట్ కాదు కదా అంటాను నేను. దానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేయమంటున్నాను. ప్రాపర్ డాక్యుమెంటేషన్ కోసం ఒక సిస్టమ్ కి అడాప్ట్ చేసి వాళ్ళని కూడా ఒక మానవతా దృక్పథంతో సురక్షితంగా వాళ్ళు బతికే అవకాశం కల్పించమంటున్నాం. ఆ డాక్యుమెంటేషన్ సిస్టమ్ ప్రాపర్ గా లేదు ఎన్ఆర్సీలో. ఏదో 4 కాగితాలు అడిగారు. అవి లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే నా క్వశ్చన్. వాళ్ళని ఏ రకంగా ప్రొటెక్ట్ చేస్తారు? ఈ దేశ పౌరునే ఉన్నాడు. మా ఫ్యామిలీలోనే ఉన్నారండి. మొన్న మధ్య మా ఊళ్ళలో ఎవరో వచ్చారు, ఇది ఒక ఉద్యమం లాగా నిరసన వ్యక్తం చేశారు. 1971 ముందు మీ తాత ఎక్కడే పుట్టాడని కాగితం తెమ్మన్నారు. ఎక్కడి నుంచి తెస్తారు చెప్పండి? 2 తరాల తర్వాత, 2 తరాలకు ముందు, 3 తరాలకు ముందు డాక్యుమెంటేషన్ ఎలా పుట్టిస్తారు? శ్రీనివాస్ గారికి సమాధానం చెప్పానండి దానికి. ఓటర్ లిస్ట్ సార్, ఓటర్ లిస్ట్ చూడండి మీరు. అప్పటి ఓటర్ లిస్ట్ లో పేరుంటే ఈవెన్ భూములు ఉన్న వాళ్ళు తప్ప, భూములు ఉన్న వాళ్ళు, తాత ముత్తాతల ఆస్తులు ఉన్న వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటుంది. భూములు లేకుండా కడుపు పట్టుకొని బతికే వాళ్ళు, నిరుపేదలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అందులో అప్పట్లో నిరక్షరాస్యత ఎక్కువ ఉన్నది. అందులో జనన ధృవణ పత్రం ఎప్పుడో ఈ మధ్య కాలంలో మన 2 దశాబ్దాల నుంచే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు వగైరా వస్తున్నాయి. అంతకుముందు ఎవరు ఎప్పుడు పుట్టాడో కూడా తెలియని కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. మనం 2 తరాల ముందు ఇస్తే డేట్ ఆఫ్ బర్త్లు ఎవరికి లేవు. అంత పరిజ్ఞానం లేదు ఆ రోజుల్లో. అందుకని అప్పటి డాక్యుమెంట్ ఎలా తెస్తారు? అప్పటి డాక్యుమెంట్లు లేవని చెప్పేసి వాళ్ళని ఇండియన్ సిటిజన్స్ కావని కారు అని చేయటం అనేది ఎట్లా అంటే మీ అనుమానం లేకపోతే మీ నమ్మకం బాజీ గారు మీ అనుమానం కానీ మీ నమ్మకం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న ముస్లింస్ అందరినీ బీజేపీ ప్రభుత్వం పంపించేస్తుంది అంట. అందరూ అంటలేదు సార్, అందరూ అంటలా, నేను అందరూ అంటలేదు. మీరు అందరూ